ఎండ దేవుడు వెనకకి తగ్గిండు, వాన దేవుడు అప్పుడే డ్యూటీకి ఎక్కిండు. అందుకే జూన్లో పడాల్సిన వానలు ఇప్పుడే మోకందుకున్నాయి. అందుకనే వాన శినుకుల్ని చూసి దుక్కులు దున్నాలనుకునే రైతులు కర్రు నాగలి అతరాలు పతరాలన్నీ తయారు పెట్టుకుర్రు. ఆడాడ కొన్ని జాగల్లా గోసలు కూడా పడుతుర్రు. వానలు పడితే రైతులకు పండుగ అవుతుంది కానీ గోస ఎందుకుంటది అని అంటారా? ఎందుకుండదు చెప్పుర్రి. ఇత్తనాల కొరకు కన్న తిప్పలు అవుతుంది. ఆయిటి కాలం పూనే నాటికల్లా దొరుకుతాయో దొరకవో అని ముందుగల పోతే ఇప్పుడు కూడా ఉత్తకతే అవుతుంది. చూడుర్రి ఎట్లున్నదో రైతన్నల గోస. నేను ముందొచ్చినానంటే అనుకుంటా జర్రంత అయితే పెద్ద ఖయమే లేచేది. చుట్టుపట్టోళ్ళు ఆగబట్టిరు కాబట్టి నిమ్మలబడ్డరు. మరి ఏమిటికి రైతులంగా గిట్ల లైన్ల నిలబడ్డరు అనంటే జీలుగు విత్తనాల కోసం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఉన్న ఇత్తనాల దుక్నం కాడికి తెల్లారంగానే ఉరికొచ్చిర్రు రైతులు. వానలు పడ్డాయి. ఇక దుక్కి బలం కోసం 4 ఇత్తులు జల్లాలని ఇత్తనాల కోసం గిట్ల ఆరాట పడుతుర్రు. అయితే ఇత్తనాల ప్యాకెట్లు సరిపోను లేక కొందరికిచ్చి కొందరికి లెవ్వని పొమ్మంటుర్రట. దీంతోని సర్కార్ మీద అన్నదాతలు మస్తు గరం అవుతుర్రు. భూమిలో పదును పోయినాక ఇత్తనాలు ఇస్తే ఏమిటికి అన్నట్లు గులుగుతుర్రు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇత్తనాలు జర్ర దబ్బిన అందించే ఉపాయం చేసిర్రని సర్కార్ను ఒక తీరుగా కోరుతుర్రు. ఇక ఇదిట్లుంటే అటు మాజీ మంత్రి హరీష్ రావు సారు తడిసిన వడ్లను చూస్తానికి వయ్యిండు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో ఉన్న పూడూరు అనే ఊళ్ళే చాలా మంది రైతులై వడ్లు తడిచినాయట. ముచ్చటెరికైన హరీష్ సారు రైతుల గోసలు ఇంటానికి అటు దిక్కు వయ్యిండు. మొలకలొచ్చిన వడ్లను చూసి సర్కారు ఏ కొర్రీలు పెట్టకుంటే ఎంటనే కాంటా పెట్టాలే అని కోరిండు. లేకుంటే సర్కార్ సంగతే చెప్తాం అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఈ వడ్ల విషయంలో దయచేసి మీరు అందరూ గట్టిగా ఉంటే మేము అసెంబ్లీలో కొట్లాడతాం. మీకు అసెంబ్లీలో దుమ్ము లేపేస్తాం, వీళ్ళ సంగతి చెప్తాము. వడ్లకు బరాబర్ 500 బోనస్ ఇచ్చేదాకా అసెంబ్లీ నడవనీయం. అసెంబ్లీలో వీళ్ళ సంగతి చెప్తాం గట్టిగా. ఆగనట రైతన్నలు మీరేం ధైర్యం జడకుర్రి, మీకు మేమున్నాం. సర్కార్ ఎట్లెట్ల కొనదో మేము అసెంబ్లీలోనే గట్టిగా అరుచుకుంటామని సర్కార్కు సూటి పెట్టినట్లే మాట్లాడిండు. ఇప్పటికే కల్లాలల్లా ఎండకెండి వానకు దడిచిన వడ్లను చూసుకుంటా ఇంకెప్పుడు కొంటారో అని ఆశతోని చూస్తుర్రు రైతన్నలు. మరి ఇంత అయినాకనన్నా ఇప్పుడన్నా కొంటారో లేకుంటే రేపు అని అనుకుంటే ఇంకెన్ని దినాలు జరుపుతారో చూడాలిగా.